మెథడాలజీ. సో రీసెర్చ్ మెథడాలజీ గురించి రైట్ అప్ చేయాలి మనం. ఇప్పుడు రీసెర్చ్ మెథడాలజీ ఏంటంటే నీకు 2 areas లో రీసెర్చ్ మెథడాలజీ వస్తుంది ఇప్పుడు నీ డాక్యుమెంట్ లో. సో two purposes కోసం you will be using research methodology, and in both areas you will be using survey approach, survey method. సో ఎక్కడెక్కడ వస్తుంది మనకి, ఫస్ట్ థింగ్ వచ్చేసి let us divide it into 2 parts. So the whole research methodology అనుకో, దీనిలో 2 parts. సో టోటల్ 3 parts ఉంటాయి యాక్చువల్ గా. 1 part SDLC, అది శృతికి అలొకేట్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇనిషియల్ గా మనం ప్రాజెక్ట్ రివ్యూ చేసేటప్పుడు we start evaluating requirements of the organization. రిక్వైర్మెంట్స్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలనేది స్టడీ చేయడం కోసం వీ కండక్ట్ ఏ సర్వే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ పెట్టావు, ఆ ఆర్గనైజేషన్ కి యూ వాంట్ టు గో విత్ ఏ వెబ్సైట్, ఏ బెటర్ వెబ్సైట్. ఓకే, సో ఆల్రెడీ నువ్వు యువర్ లైక్ వెన్ యూ స్టార్టెడ్ యువర్ ఆర్గనైజేషన్, నువ్వు బేసిక్ యాక్టివిటీస్ అని అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నావు. ఆఫ్టర్ 1 or 2 years రన్నింగ్ యువర్ ఆర్గనైజేషన్, నౌ యూ వాంట్ టు గో ఫర్ ఏ వెబ్సైట్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ ఉంటే బెటర్ ఉంటుంది ఫంక్షనాలిటీకి, కమ్యూనికేషన్ కి, కనెక్టివిటీకి అనేది నీ కాన్సెప్ట్. సో దానికి ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ వెబ్సైట్, నువ్వు ఒక కన్సల్టెన్సీని లైక్ మన ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకున్నావు. చలో మామయ్య వాళ్ళదే ఉంది కదా, మనం అడుగుదాం వాళ్ళని వెబ్సైట్ డెవలప్ చేయమని. సో మనం ఒక సాఫ్ట్వేర్ అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ ని వి సెండ్ ఇట్ టు యువర్ ప్లేస్. వాడు ఏం చేస్తాడు, he will be asking you, he will be communicating with you about what type of requirements you have. Okay, ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నీ బిజినెస్ లో ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయి, నేను ఏది ఇంప్రూవ్మెంట్ చేయాలని ప్రతి ఒక్క దాని గురించి he is supposed to do some kind of research. Okay, so mostly it is for the purpose of understanding functional requirements, what is expected. So నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు తెలియాలి అంటే I am supposed to understand what problems you are experiencing, where process should be improved. Okay, and what kind of expectations are there with the management of the organization. ఈ aspects ని నువ్వు క్లియర్ గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దానికి నీకు సూటబుల్ రీసెర్చ్ మెథడ్స్ ఆర్ 2 types of research methods definitely you will be using. You know that there are 2 types of research methods, one is quantitative and another one is qualitative research. Okay, so ఇక్కడ ఏంటి, you will be mentioning that we are going to use a mixed research method. Your research method is mixed research method. Yeah, your research method is mixed research method. Purpose ayinenti it is been explained chesinదంట, you should understand. So it is very important to, as a part of research, it is very important to understand what are the key problems they are experiencing. Okay, మనం స్టడీ చేసి తరుణ్ నీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. ఎందుకంటే we will be reading, we will be analyzing data, whatever we collected, ఆ డేటాని బేస్ చేసుకుని we will be analyzing what are the main problems that are experienced by the organization, or otherwise what are the main reasons for which you are trying to acquire new technology like web development. ఎందుకు నువ్వు ఎక్వైర్ చేసుకోవాలి, దానికి రీజన్స్ ని నువ్వు ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. there will be 2 ways you can do that. You will straight away go and ask ఏమేం ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది. అప్పుడు ఏమవుతుంది అంటే there is a possibility that వాళ్ళు కొన్ని గుర్తెట్టుకోవచ్చు, చాలా మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇది చెప్దాం అనుకున్నా మర్చిపోయాను, చెప్తే బాగుండు అనుకుంటా. సో దానికి మనం ఏం చేస్తాం అంటే we prepare a nice questionnaire which speaks about more like a lot of problems that they experience while conducting business in usually like when we perform some kind of business, ఏమేం ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అని చెప్పడానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి that we can note it. మనం వెళ్ళి వాడిని ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, లేదు ఈ ప్రాబ్లం you can ask all 20-30 problems, you can ask them. They can mention which problem they are experiencing. Ademothundi, it helps you to get lot of good information regarding your problem. Okay, so problem ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయని నువ్వే రాసుకొని వెళ్ళి చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక ఓపెన్ సోర్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఒకటి పెట్టుకోవచ్చు, వాట్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు దే మైట్ సే మనం చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే దే కెన్ మెన్షన్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇన్ దట్ వే వి క్రియేట్ ఏ క్వశ్చన్. Maybe similar way you need to collect some kind of good practices related information. You write out all the questions, you ask them, they respond to you. Alaga again, maybe what needs to be improved, danik sambandhina konni questionnaires. So it's a questionnaire and answer kind of thing. Maybe a survey questionnaire or an interview questionnaire is enough to address your problem. Okay, now interview వచ్చేసి management of the organization, so you will be conducting the interview. It's 2 interviews.
So first you start explaining about qualitative research method. Under qualitative research method, interview. Okay, qualitative. So qualitative research method lo usually we conduct qualitative analysis. So interviews మనం conduct చేస్తాం. So we say that we don't say that we go and talk to the CEO of the organization. Maybe you can talk to, no problem with that one. So maybe managing partner or managers of the organization or the respective person ఎవరికైతే ఆ ప్రాజెక్ట్ బాధ్యత అప్పచెప్పారో వాళ్ళతో మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో యూ గో టు హిమ్ విత్ క్వశ్చనర్. ఇంటర్వ్యూ కూడా యూ నీడ్ ఏ క్వశ్చనర్. మనం బ్లాంక్ గా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని చెప్పండి మీకు ఏం కావాలని అడగం. ఓకే, సో వీ గో విత్ మల్టిపుల్ క్వశ్చన్స్. So what are your basic requirements? Some kind of questions. You don't need to mention any questions. You will say that. So first qualitative research అనేది మనం conduct. First you should speak about in this research will be both qualitative and quantitative research. Mention చేయాలి. Then you will explain what is qualitative research and what is quantitative research. Then you explain what is meant by mixed research. Okay, so if you explain చేసిన తర్వాత you start explaining about what is qualitative research and how you conducted it. మొత్తం past tense లో ఉంటుంది. Okay. So in this research, mixed research approach was used to complete it. Mixed research contains two different types of methods. One is quantitative research and other is qualitative research. As a part of qualitative research, interviews method was used. So you see that everything will be written in past tense. So proposal రాసేటప్పుడు everything will be written in future tense because ఈ వర్క్ నేను చేస్తున్నాను అని. ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన వర్క్ గురించి we are discussing కాబట్టి we write it in past tense. Okay, this was used, this is used అన్నమాట. Okay, so interview method లో again you speak about what is interview method లో what is the process that follows. So interview method లో identification of the source, ఎవరి దగ్గర నుంచి నువ్వు డేటా కలెక్ట్ చేస్తున్నావు, ఎవరితో నువ్వు ఇంటరాక్ట్ అవ్వబోతున్నావు. So you are supposed to mention about it. So you speak about maybe like thank you, you will be like mentioning like manager of some operations gaani leda managing director of the organization to interact ayyamma. Okay, so some kind of explanation because it's a company website kabatti you can say that you interacted with the owner of the business. So managing director inda pedda padalu endukani owner of the business to interact ayyamma you can mention. So what kind of information you planned to collect and how the interview went, what is the planning you made. So you will be making, so you selected owner of the business, then you create a questionnaire. The questionnaire contains various questions that major areas మీద మీరు ఐడెంటిఫై చేయాలనుకున్నారు. Like common thing public ni I mean employees ను అడిగినా ఓనర్ అడిగినా కామన్ ఫ్యాక్టర్స్ మీద అడుగుతారు ఎందుకంటే you are developing a business website. So what are their expectations? Management and the owner, the expectations. What kind of difficulties owners identified and where business operations should be improved. దీనికి సంబంధించిన కొన్ని questions ని frame చేసుకుంటామని you should explain. Okay, how many interviews you are going to conduct? One interview అని చెప్పండి. Okay, you will be conducting one interview. Next, meanwhile, no, first రాసే లోపు I will be sending you the questionnaire. Okay. So no EVM questions, EVM factors evaluate chesana, then I will explain it to you. I will share it to you. Based on that, you can frame some sample questions and you can mention. Tarvata, what kind of outcomes, what kind of information you get from the interviewing management. So making it top level information vastundi and they are the people who are willing to make investment in your project. They are going to pay us and a consultancy company ki pay chesedi valde annamata. So top level management decision ni project ni success or failure తీసుకెళ్తుంది or acceptance of the project ni initiate చేస్తుంది అన్నమాట. Okay, that declares it. So it is very crucial that you properly address like identify all the requirements of the top management or ownership. Okay, so interview in the conduct చేస్తున్నా they are the people who are going to invest in this project. So it is very important that their concerns, their needs, their problems are identified. Okay, interview మీరు కండక్ట్ చేసిన దాని వల్ల ఆ డీటెయిల్స్ అన్ని నీకు వస్తుంది. అంటే after completing
the interview, you will be having a proper motive to perform next level analysis. Okay, so that is done. Next, as a part of quantitative analysis, next one is quantitative analysis. ఇది ఇంకా ఫస్ట్ పార్ట్ లోనే ఉన్నాం, మనం సెకండ్ పార్ట్ లోకి వెళ్ళాలి. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో లెట్ us make it quantitative analysis ని two parts చేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ మనం ఏం చేస్తాం? డేటా కలెక్ట్ చేస్తాం. సర్వే అనాలిసిస్ చేస్తాం. సర్వే అనాలిసిస్. సర్వే మెథడ్ యూజ్ చేస్తాం. So in this area, if management opinions we understood how management is expecting and what expectations management have. Now we want to know like reality. Actually, organization manager independent వాడికి తెలిసిన విషయాన్ని చెప్పాడు ఇవన్నీ. సో పలానా చోట ప్రాబ్లం ఉంది అని. Okay, so being a business development executive or like a researcher, it is very important to know whether that problem is really existing or not. Okay, so you conduct your own analysis to understand. So what are the real problems? What are the possibilities that we can improve? So మనం మొత్తం క్లియర్ గా డెవలప్ చేయాలా లేదా ఏమైనా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాలా అనేది బేస్డ్ ఆన్ ద అనాలిసిస్. దిస్ అనాలిసిస్ వి విల్ టాక్ టు నౌ. సో ఇక్కడ ఏంటి అంటే, సో మేనేజర్ ఏమనుకున్నాడంటే ఆల్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ విత్ దేర్ యాక్టివిటీస్ బట్ స్టిల్ వి వాంట్ టు గో విత్ ఎ వెబ్సైట్ అని అనుకుంటున్నాడు. ఓకే, సో వెన్ యూ గో అండ్ టాక్ టు ద ఎంప్లాయీస్ దెన్ యూ విల్ గెట్ ద రియాలిటీ. So whether they are happy with the performance process or not. Okay, so whenever we try to do some kind of business related research in a technology implementation, it is very important to conduct research. So ikkada మనం ఏం చెప్తామంటే, సో బిజినెస్ డెవలప్మెంట్ కి, వెబ్సైట్ డెవలప్మెంట్ కి, సో పీపుల్ ఆపరేషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జరిగే పనులు ఏంటి, మనకి we need to know like what are the activities they do. Are they going to do sales or only just they do some kind of activities and leave it? Because some kind of activities they do, some kind of charity activities వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ అవన్నీ మారిపోతాయి. ఇఫ్ దే ఆర్ సెల్లింగ్ సర్వీసెస్ అనుకోండి, అప్పుడు మళ్ళీ రిక్వైర్మెంట్స్ అవన్నీ మారిపోతాయి. ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ ప్రొడక్ట్స్ అండ్ సేల్స్ అమ్ముతున్నారు అనుకోండి, వీ నీడ్ ఎ ప్యూర్ ఈ-కామర్స్ సైట్. ఓకే, సో సర్వీసెస్ కూడా ప్యూర్ ఈ-కామర్స్ సైట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ what kind of difficulties employees are experiencing and what employees are expecting. అవన్నీ మనకు తెలియటం చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ ఏ బెటర్ వెబ్సైట్ దట్ హెల్ప్స్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో ఇక్కడ we conduct a survey to understand how people are considering their actual process, where they are experiencing difficulties, what are their expectations అని ఈ 3 aspects. సో ఇప్పుడు సర్వే కండక్ట్ చేసి we collect all the details. సో క్వాంటిటేటివ్ మెథడ్ లో సర్వే కండక్ట్ చేస్తాం. సర్వేలో what are the important things that you are supposed to understand when a person is conducting survey? So first you start identifying sample. సో ఆర్గనైజేషన్ లో 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఎంతమంది మీద నువ్వు సర్వే చేస్తున్నావు, ఎంతమంది దగ్గర నుంచి నువ్వు రెస్పాన్సెస్ కలెక్ట్ చేస్తున్నావు. సో యు ఆర్ సపోజ్ టు సెలెక్ట్ ఏ శాంపుల్. ఒక 100 పీపుల్ శాంపుల్ అనుకోండి, ఒక 50 శాంపుల్ తీసుకోండి. దట్స్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్ కాబట్టి. వాట్ ఈస్ ద శాంపుల్ సైజ్? వాట్ ఈస్ ద శాంప్లింగ్ టెక్నిక్? శాంప్లింగ్ టెక్నిక్ అంటే ఏ మెథడ్ యూజ్ చేస్తున్నావు? వాట్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ యు ఆర్ డూయింగ్? సో దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్. ఓకే, సో ఆ శాంప్లింగ్ టెక్నిక్ లో అందరినీ మనం ఎంప్లాయీస్ కిందనే కన్సిడర్ చేస్తున్నాం అండ్ వి గో దేర్ అండ్ వి డూ సమ్ కైండ్ ఆఫ్ శాంప్లింగ్. కాబట్టి types of sampling techniques. System stratified, clustered, convenience, quota, judgment. Clustered sampling, random sampling uses the other sampling and data merge. 99.9% sampling. Random sampling. Okay, simple random sampling. Now system individuals are selected with the intervals from sampling frame card. This is whether the population is first divided into subgroups and clustered sampling subgroups called quota sampling, the method judgment sampling, snowball sampling, biases.
is often convenient with this info random like this easy. For example, if there are so you take systematic sampling. Okay, so because here we know with whom we are talking to, and we know that they are actual persons who got all credibility to respond. Okay, random sampling లో ఏంటి అంటే మనకు రెస్పాండ్ అయ్యేవాడు మనకు తగినవాడా కాదని మనకు తెలియదు. So for example, you want to do a research about usage of iPhone గురించి మనం టెస్ట్ చేస్తున్నాం. So we are talking like we are collecting samples అన్నమాట. అప్పుడు random మనం క్వశ్చనర్స్ ఇస్తున్నాం అందరికి, మార్కెట్ లో ఉన్న 100 మందికి ఇస్తాం. We don't know whether they are using iPhone or not. Okay, we are not aware of the target person అన్నమాట. దాన్ని మనం random sampling అంటాం. Random గా ఎవరెవరికి ఇచ్చేయడం అట్లా బ్రోచర్ వాళ్ళకి ఇచ్చేసాం. Systematic sampling అంటే we know with whom we are talking. Got it? So we know that the target person is using mobile phone అలాగా. So we know that employees in the organization వాళ్ళ వాళ్ళ మీదనే మనం సర్వే కండక్ట్ చేస్తున్నాం కాబట్టి we know that they are into employment and they perform day-to-day activities in the organization. అంతే కదండి. So in that we need to use systematic sampling. So you speak about sample size అయిపోయింది, now sampling technique అయిపోయింది. Now you speak about questionnaire. What type of questionnaire you are using? So we will be using, so we call data collection tools అంటాం వాటిని మనం. Data collection tools లో you are supposed to speak about instruments that you use to collect data. ఇక్కడ నీ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? questionnaire. Okay, so data collection tool, it's a questionnaire. How your questionnaire was framed? It contains close-ended questions. Okay, in the close-ended questions, so because you will be giving options to them and they will be responding to those options. అప్పుడు ఏంటి, అది క్వాంటిఫైయింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. క్వాంటిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. సో బికాస్ ఇప్పుడు నీకు 5 ఆప్షన్స్ ఇస్తే 5లో ఒకటి రెస్పాండ్ అవ్వమన్నాడు, ఆ 5టికి మనం రేటింగ్ ఇవ్వచ్చు. బెస్ట్ ఆప్షన్ కి 5 అని, లీస్ట్ ఆప్షన్ కి 1 అని. సో దాన్ని బట్టి మనం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ని మనం న్యూమరికల్ ఫామ్ లోకి మార్చుకోవడానికి ఈజీ ఉంటుంది. దాన్ని మనం క్లోజ్ ఎండెడ్ క్వశ్చనర్ అంటాం. ఇఫ్ యూ డోంట్ యూస్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చనర్, నువ్వు ఒక ఆప్షన్ ఇస్తాను, నేను ఒక ఆప్షన్ ఇస్తే ఇంకొక ఆప్షన్, 50 మంది 50 ఆప్షన్స్ ఇస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు రేట్ దెమ్. వెయిటేజ్ ఇవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. Got it? So in that way, so you will be using close-ended questions. Kudama, చాలు ఇంకా ఎంతమంది బాయ్ చెప్తావు? సో క్లాస్ లో ఉన్న అందరికి బాయ్ చెప్తుందిరా. బాయ్ రజిత, బాయ్ రజిత, బాయ్ 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 బాయ్. సో ర్యాండమ్ శాంప్లింగ్, సో సిస్టమాటిక్ శాంప్లింగ్ లో క్వశ్చనీర్ లో క్లోజ్ ఎండెడ్ క్వశ్చనర్స్ ఎందుకు వాడాలని నేను చెప్పేశాను. అక్కడికి ఇట్ ఈస్ డన్. సో నౌ ప్రాసెస్ ఎలా వెళ్తుంది అనేది యు ఆర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ యూ క్రియేట్ conducting, like there is a sequence of steps that you follow. So you will be giving questionnaire, first survey questionnaires ni, creating a questionnaire, allocating survey ichedam, dan kosam we wait for responses. Response time ki enta wait chestam, 20 days 30 days, endukante ee roju ivagane andaru ee roju ichesaru responses, deadline daaka wait chesaru andaru. So we will be waiting for some time. We give some 10-15 days time to respond to the questionnaire. A questionnaire వచ్చిన తర్వాత we will be evaluating and deciding what to do. So questionnaire analysis అనేది ఇప్పుడు తరుణ్ చేస్తాడు. వాడు questionnaire analysis నుంచి you will understand what are the difficulties they are experiencing, what are the good things, what are the bad things, all these details we know about. And by using those details we will be developing our website. If you say that our payment process is vague and it is taking a lot of time to complete, you simply create a gateway, payment gateway of online where you purchase and you pay it there. Okay, so simple kada online payment. So manaki waiting in queues, providing services to the customers, displaying products, briefing about the products, bunny lot of complicated activities employees do on what. Simply we can automate them and we can provide better explanation like this. So what aneti kada kuda manamu what aneti evaluate chesi we decide about it. So you are supposed to explain the process, what we do. Process lo enti, first we conduct quantitative and qualitative research and we collect data. తర్వాత దాన్ని మనం ఏం చేస్తాం, using frequency distribution tables. First interview data nemo we analyze it, we critically analyze it.
మనం థియరీస్ ని అనలైజ్ చేస్తాం. ఇట్స్ బికాస్ ఇట్స్ థియరీ కాబట్టి. అదే అగైన్ సర్వే డేటా వచ్చేసరికి we interpret it, we perform some kind of statistical analysis and we interpret it. ఆ వచ్చిన డేటాని ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ లోకి మార్చుకుంటాం. మీన్స్ we quantify the data. ఆ డేటాని క్వాంటిఫై చేసి after quantifying the data we apply some kind of hypothesis testing, we apply some kind of regression analysis and we make sure that we can predict something out of it. Okay, so processing of the data. So first conducting interviews, collection of data, conducting interviews, then whatever the data we collected, processing the data and analyzing the data, interpretation of data and documentation of data. This will be the process. We should speak about the process. Once it is done, we speak about limitations. So are there any limitations of the study? So maybe you can speak about time constraints. We got maybe 3 months of time duration to complete the project. Okay, that is what we call time limitation of the work. Okay, next you can speak about size of the organization. So 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అంతకుమించి మనం డేటా కలెక్ట్ చేయలేము. However, we collected 100% people's data. సో వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ అనేవి వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న స్కిల్ సెట్, ఎబిలిటీస్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో దోస్ ఆర్ లిమిటేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ టెక్నికల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మనం టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ పెట్టాలనుకుంటున్నాం, మీరు ఏమనుకున్నారంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్ ఎంతవరకు యాక్ట్ అవుతాయి అనేది వీ కాంట్ సే. హౌఎవర్ they are the actual people, they are working with the organization, so we are supposed to trust them, so where they are experiencing difficulties. So ikkada మనం ఇంకోటి కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఎంప్లాయీస్ ఆర్ నాట్ రికమెండింగ్ థింగ్స్ టు us, they are just recommending about improving their processes. నాకు ఈ ప్రాసెస్ ఇంప్రూవ్ అయితే బాగుండు, ఆ ప్రాసెస్ ఇంప్రూవ్ అయితే బాగుండు అని చెప్తున్నారు అంతే. సో ఆ ప్రాసెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే డెసిషన్ ద కన్సల్టెంట్ మనం చేస్తాం అన్నమాట. ఓకే, so you can limit like total size of the organization, దాని బేస్ చేసుకొని లిమిట్ చేయొచ్చు, టైం ని బేస్ చేసుకొని లిమిట్ చేయొచ్చు, రెండింటిని బేస్ చేసుకొని you can write limitations. Next, you should speak about ethical, legal, social and technological factors గురించి. ఆ మూడింటి గురించి నువ్వు డిస్కస్ చేయాలి. నాలుగు ఉన్నాయి, సోషల్, ఎథికల్, లీగల్ అండ్ టెక్నాలజికల్. సో ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అనేది, డిజిటల్ మార్కెటింగ్ అనేది is that a available technology or not? It is available technology and there are multiple technologies that are available to complete a website. So technological గా మనకి టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద ప్రపోజల్ వి మేడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంప్లీట్. సో దానికి సంబంధించిన డిస్కషన్ ఒక 100 words. ఓకే, సో నెక్స్ట్ సోషల్ ఫీజిబిలిటీ. సో ద వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది సొసైటీకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? సో నెగిటివ్ గా అయితే ఏ విధంగా ఎఫెక్టివ్ కాదు, బికాస్ అందులో మనం ఏమి సొసైటీకి అండ్ దేర్ కల్చర్స్ కి అగైనెస్ట్ గా వీఆర్ నాట్ డెవలపింగ్ ఎనీథింగ్ అండ్ వీఆర్ నాట్ రైటింగ్ అగైనెస్ట్ టు దెమ్ ఎనీథింగ్. ఓకే, ద కంటెంట్ దట్ వి రైట్ ఆన్ ద వెబ్సైట్ విల్ బి టోటలీ రిలేటెడ్ టు ద బిజినెస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సొసైటీకి ఏ విధంగా అది హాని చేయదు. దాంతో పాటు ఏంటి అంటే, సో బికాస్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సొసైటీ కాబట్టి what we can conclude is, so it is actually helping the society by reducing the work stress. It automates many processes and it helps employees that are working in the organization. So పైకి వస్తే లీగల్ ఆస్పెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో యు ఆర్ సపోజ్, బికాస్ యు ఆర్ ఎ వెబ్సైట్ కాబట్టి, సో యు ఆర్ సపోజ్ టు డిస్కస్ అబౌట్ సమ్ లాస్ దట్ యువర్ వెబ్సైట్ డెవలప్మెంట్ విల్ ఫాలో. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ లాస్ ఉంటాయి కొన్ని. సో ఇట్ మైట్ బి రిలేటెడ్ టు ద ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ లాస్ అయి ఉండొచ్చు, and computers and information system practices act related information ayi undachu, and ivanni kuda you just speak like web development and legal practices that should be made anedi UK context lo, don't go out of UK context lo you just search and you mention that while developing the website, while conducting the research, all these laws are considered. Okay, research related laws, legal patents related laws, ఇవన్నీ ఉంటాయి కొన్ని మనకి. అవన్నీ జస్ట్ క్రాస్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి. సో లీగాలిటీ అయిపోయింది. సోషల్, ఎథికల్ తీసుకున్నప్పుడు ఎథికల్ ప్రాక్టీసెస్ ఏమంటాయి? హానెస్టీ ఒకటి చూపించాను. అండ్ యూ విల్ సే దట్ లైక్ వాట్ ఎవర్ ద వర్క్, రీసెర్చ్ వర్క్ దట్ వాస్ కండక్టెడ్, ఇట్ ఈస్ మై ఓన్ అండ్ నో కాపీ పేస్ట్, లైక్ నో ప్లాగరిజం వాస్ డన్. ఓకే, అది. అండ్ ద హానెస్టీ ఇన్ providing
addressing the document, whatever the aims and objectives that you mentioned at initial stage of the document, same aims and objectives were implemented. Honesty in acknowledging the researchers, like when you are writing a document, if you read something and if you are using extract of that one in your document, you will be acknowledging the researchers, original researchers ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం acknowledge చేస్తున్నాం. దానికి సంబంధించిన కొన్ని ethics you can write. Okay, while developing the website, own practices I learned and fixed it. It was learned during the completion of the project and it was fixed. So ఇవన్నీ కూడా some kind of honesty practices and we are not engaged in any bad practices. So వీటి గురించి we should discuss. By discussing these things, your research methodology section will be done, and it is approximately 2000 words plus. 2000 words is the document size. Okay, Shashi? Okay. Research methods. So you write about it. Huh? So you just start it. Without the time waste, and I will share this video now. Got it? So I'm signing out. Okay. You share your content now.